గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, ఇప్పుడు వారాలు గడుస్తున్నాయి. కానీ చిట్టి తల్లి జాహ్నవి జాడ మాత్రం దొరకట్లేదు. ఇటు పోలీసులు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హనుమాన్ అంటే మూగ జీవాల పర్యవేక్షణ, సంరక్షణ, వాటి సహాయం కోసం ఏర్పాటు చేసిన బృందం, వీళ్ళు కూడా రంగంలోకి దిగారు. వీళ్ళతో పాటు ఊరి జనం, కుటుంబ సభ్యులు, ఇక వీళ్ళైనా ఏకంగా ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా రంగంలోకి దిగారు ఆ చిట్టి తల్లి జాహ్నవిని వెతకడం కోసం. 6వ తారీఖున, జూన్ 6వ తారీఖున తప్పిపోయిన ఆ పాప ఈ రోజుకి కూడా జాడ దొరకలేదు. ఇటు డ్రోన్ కెమెరాలు కూడా వెతకడం స్టార్ట్ చేశాయి. కానీ ఎప్పుడైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతంలో ఎక్కడా కూడా క్రూర మృగాల జాడ కూడా దొరకలేదు. ఇటు మొత్తం తోటంతా జల్లెడ పడుతున్నారు, ఎక్కడా పాప లేదు. అసలు పాపకి ఏమైంది, ఎక్కడుంది? ఇప్పుడు పోలీసులు ఒక కొత్త దారిని ఎంచుకున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ లో. ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని ఈ కొత్త దారి మలుపు తిప్పబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న 7 సెల్ టవర్లు, అంటే పాప తప్పిపోయిన ప్రదేశం నుండి 7 సెల్ టవర్ల ఆధారంగా చేసుకొని అక్కడ ఉంటున్న మొత్తం 4800 మంది ఫోన్ కాల్స్ ని వినడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుండి? 1 గంటో లేదా 2 గంటలదో లేదా 2 రోజులదో కాదు. పాప మిస్ అవ్వడానికి 3 రోజుల ముందు నుండి స్టిల్ నౌ వరకు ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ ని చాలా క్లుప్తంగా క్లియర్ గా వినడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఇదే కొత్త మలుపు అనుకోవాలా? ఇప్పుడు ఈ సెల్ టవర్స్ ఫోన్ కాల్స్ పాప జాడని కనిపెట్టడానికి సహాయం చేస్తాయా? పాప దొరికేస్తుందా అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఒక ఆధారం అనేది దొరుకుద్ది. ఖచ్చితంగా ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు మాట్లాడుకొని తీరుతారు. చిన్న నోకియా ఏమంటారు కీప్యాడ్ ఫోన్ దగ్గర నుండి మనకు టచ్ మొబైల్ వరకు ఏదైనా సరే కాల్స్ అనేవి రికార్డ్ అవ్వడం సహజం. అది మన దగ్గర ఉంటుందా? మరి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒకవేళ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి ఎవరికైనా అమ్మేశారు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్స్ అనేవి పట్టించేస్తాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక పాప దొరికేస్తుంది, ఇక ఏ చింత లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్. ఇన్ని రోజుల ఫోన్ కాల్ 4800 మందిది వినాలి అంటే ఎంతమంది పని చేయాలి, ఎన్ని రోజులు పడతాయి? ఇదే పెద్ద క్వశ్చన్. అంటే పాప దొరకడానికి, పాపను వెతకడానికి ఇంకొంత సమయం పట్టేస్తుందా? ఈలోపు పాప సేఫ్గా ఉంటుందా? లేదంటే పాపకి ఎవరైనా ఏదైనా హాని తలపెడతారా దొరికేస్తామన్న భయంతో? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మనం చూసుకుంటే పోలీసులు 10 మంది అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే ఫోన్ కాల్స్ ని వినడం స్టార్ట్ చేశారో ఇక్కడ 10 మందిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళు విచారించడం అనేది జరుగుతుంది. మరి ఈ 10 మందికి ఆ పాప జాహ్నవి గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉందా అనేది అర్థం కావట్లేదు. అంటే ఈ కొత్త మలుపు తిరగడానికి కూడా ఒక రీజన్ ఉంది. మనం చూసాం, నేను ఒక కామెంట్ లో చదివాం, రాజమండ్రిలో ఒక బస్సులో వృద్ధులు 2 భార్యాభర్తలు పాపను తీసుకెళ్ళడం, ఆ సమయంలో పాప నిద్రపోయి ఉండడాన్ని గమనించిన వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, మేము చూసాము అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పోస్ట్ చూసి వైరల్ అయిందో పోలీసులు ఒక్కసారిగా మొత్తం రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్న అన్ని బస్సులు వాళ్ళని ఎంక్వైరీ చేయడం, అట్ ద టైం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా క్లుప్తంగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం చూసాము ఆ సరౌండింగ్స్ లో ఎప్పుడైతే తోట దాటిన తర్వాత మెయిన్ రోడ్ వస్తుందో అక్కడ నుండి చిన్ని పాప వెళ్ళడం ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వలేదు అని చెప్పి. కానీ ఏదైనా సంచిలో కానీ లేదంటే కనిపించకుండా దాచి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఈ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా వెతుకుతున్నారు. ఇది తుని మండలంలో జరిగిన సంఘటన కాబట్టి తుని నుండి రాజమండ్రి ఎంతో దూరం ఉండదు, చాలా తక్కువ డిస్టెన్స్. మరి తక్కువ డిస్టెన్స్ లో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రాష్ట్రాన్ని దాటించేశారా, ఎక్కడ దాటించేశారో ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో పిల్ల తల్లిదండ్రులు కూడా ఒక విన్నపం, అంటే కన్నీటి పర్యాతం అవుతున్న సమయంలో కూడా వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తూ ప్రతి ఒక్కరిని ఒక విషయాన్ని విన్నవించుకున్నారు. అదేంటంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ వ్యూవర్షిప్ కోసం పక్కదారి పట్టి తప్పుడు వార్తలను వేస్తున్నారు. తల్లిదండ్రులే కిడ్నాప్ చేయించారు, వాళ్ళ నాన్న ఏదో చేయించాడు, వాళ్ళు పిల్లని అమ్మేసుకున్నారు, వాళ్ళు ఏదో చేసేసారు, ఇదంతా తల్లిదండ్రులే చేశారు, అందుకే పిల్ల దొరకట్లేదు, అసలు తల్లిదండ్రుల్లో పిల్ల పోయిన బాధ ఎక్కడా కనిపించట్లేదు, ఇలాంటి వార్తలు వేస్తున్నారు. లేదంటే క్రూర మృగాలు చీల్చుకొని పీక్కొని తినేసాయి, కొండ చిలువ మింగేసింది, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని బూచీగా చూపిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో
దయచేసి వీటిని నమ్మొద్దు అని మేము మొదటి నుండి కూడా చెప్తూ వస్తున్నాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు దీని గురించే తల్లిదండ్రులు బాధపడతారు. మా కూతురిని మేము ఎందుకు చంపుకుంటాం, మా కూతురిని మేము ఎందుకు అమ్ముకుంటాం, మాకు ఆ గతి లేదు, మా బిడ్డను మేము పెంచుకోగల కెపాసిటీ మాకుంది, దయచేసి మా మీద ఇలాంటి అభాండాలు వేయకండి, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు. ఒక పక్క పాప కనిపించట్లేదు, పాప ఏమైపోయిందో తెలియక తిండి తిప్పలు మానేసుకుని వాళ్ళు చూస్తున్నారు. పెంపుడు కుక్క జాహ్నవిని ఎక్కడుందో కనిపెట్టేయడానికి ఒకే ఒక్క అవకాశం ఆస్కారం ఉన్న ఆ పెంపుడు కుక్క కూడా చనిపోయింది. ఆ విషయంలో కూడా వాళ్ళు హోప్ వదిలేసుకొని ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. పాప దొరుకుతుందా లేదా, ఏమైపోయింది, కుక్క కూడా లేదు ఇప్పుడు అని చెప్పి. ఇంత బాధలో పుట్టడు దుఃఖంలో ఉన్న వాళ్ళ మీద ఇలాంటివి వచ్చేపటికి వాళ్ళు ఎలా తట్టుకుంటారు? వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు, దయచేసి మీరు ఇలాంటి వార్తలు ప్రచారం చేయకండి అని చెప్పేసి. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటివి దయచేసి వ్యూవర్షిప్ కోసం వేయకండి. ఇటు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనకు చూస్తే ఆ రోజు చివరిగా చూసిన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఆ వ్యక్తి తర్వాత చూసిన కుక్క కనిపించట్లేదు. నిన్న ఆదివారం కాబట్టి పాపను ఏదో చేసుంటారు అని చెప్పేసి అందరూ అన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్ళు ఏది దొరకలేదు కాబట్టి, అండ్ పాపకు సంబంధించి ఒక గౌన్ కానీ ఏమి దొరకకపోయేపటికి అందరూ ఊపిరి పీల్చుకుంటున్న అంశం ఏంటంటే పాప బతికే ఉంది, ఎక్కడో ఉంది, ఆ ఎక్కడ అనేదే తెలియలేకపోతుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి అమ్మేశారా, లేదంటే మనం చూస్తాం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మనకు తెలుసు. చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, అడుక్కునే వాళ్ళకి అమ్మేస్తుంటారు. మరి ఆ ప్యాటర్న్ లోకి పాప వెళ్ళిపోయిందా? అసలు చిట్టి తల్లి చిన్ని అడుగులు, అంటే మనం ఒక్కడే వేస్తే ఆ పాప 4 అడుగులు వేస్తుంది. అంటే చాలా ఫాస్ట్ గా మనం పట్టుకోవచ్చు ఆ పాపని. అంటే ఆ అవకాశం కూడా మనకు లేదు, అంటే ఎవరో అక్కడ నుండి తీసుకెళ్ళిపోయారు అని. మరి అట్లీస్ట్ ఈ సెల్ టవర్స్ అయినా ఈ పాప ఎక్కడుంది కనిపెడతాయా? ఇవి కథకి ఒక సుఖాంతం ఏర్పడుతుందా? ఎక్కడున్నా పాప క్షేమంగా ఉండాలి, తిరిగి రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఎప్పటికప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ తీసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏంటి అంటే ఓకే నడకన సాగుతుందా లేదా నిజంగా చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వమే రంగంలోకి ఎప్పుడైతే దిగిందో అప్పటి నుండి ఇంకా సీరియస్ గా వర్క్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ మీకు ఇంకా అవసరమైతే ఇంకా ఎంతమంది స్టాఫ్ కావాలో, ఎంతమంది సహాయం కావాలో వాళ్ళందరినీ కూడా తీసుకుంటూ అంటున్నారు. రాష్ట్రం మొత్తం ఒక చిన్ని పాప కోసం వెతుకుతున్నారు. మరి ఎవరు సక్సెస్ అవుతారు? ఆ పాపకి హాని తలపెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారా? లేదు అంటే గనక ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం వీళ్ళు సక్సెస్ అవుతారా? పాప జాడ ఎలా దొరుకుతుంది, ఎక్కడుంది, ఈ కథకి పునః స్టాప్ ఎలా పడుతుంది అనేది అయితే వెయిట్ చేయాలి.